వెల్కమ్ టు IACE. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ బ్యాంక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ద కంట్రీస్ మోస్ట్ కాంప్రహెన్సివ్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఫర్ మెడికల్ డాక్టర్స్ సెల్యూట్ డాక్టర్స్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి మెయిన్గా దేని గురించి అంటే ఈ కింది వాణిలో ఏ బ్యాంక్ సెల్యూట్ డాక్టర్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది అండ్ ఇంకేమని చెప్పారంటే వాళ్ళకి బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఫర్ మెడికల్ డాక్టర్స్కి బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కాంట్రిబ్యూట్ చేసేందుకు వాటిని ఈజీ వేలో ఒక ప్లాట్ఫామ్ కింద ఇచ్చేందుకు సెల్యూట్ డాక్టర్స్ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి యాక్సిస్ బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్ ఉంది అండ్ నెక్స్ట్ ICICI అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ICICI బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల ICICI బ్యాంక్ సెల్యూట్ టు డాక్టర్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇదేంటంటే డాక్టర్స్ కోసం ఎస్పెషల్లీ కాంట్రిబ్యూట్ చేసేందుకు వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇచ్చేందుకు. సో ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేసింది అంటే ఒకటి కోవిడ్ టైంలో డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేయడం అది ఒకటని చెప్పొచ్చు. రెండోది జూలై మంత్లో ఎస్పెషల్లీ July 1st వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డే దట్ ఈస్ అ నేషనల్ డాక్టర్స్ డే. సో జాతీయ డాక్టర్స్ దినోత్సవం దాన్ని సందర్భంగా ఉంచుకొని ICICI బ్యాంక్ ఈ సెల్యూట్ టు డాక్టర్స్ అనే ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది. అలాగే మీకు తెలుసు ICICI బ్యాంక్ అనేది మనకి ఎప్పుడు స్థాపించబడింది అంటే 1994 వడోదరా కేంద్రంగా స్థాపించబడింది. సో అలాంటి బ్యాంక్ July 1st సెల్యూట్ టు డాక్టర్స్ అనే దాన్ని మనకి స్టార్ట్ చేయడం జరిగింది, ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which country army has formally inducted the first batch of the China-made VT-4 battle tanks into its army? సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇటీవల ఏ కంట్రీ మనకి ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయబడిన VT-4 బ్యాటిల్ ట్యాంక్స్ని తన కంట్రీలోకి తీసుకుంది అని అడుగుతున్నారు, తన కంట్రీలో పరీక్షించింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో వచ్చేసి నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ నేపాల్, పాకిస్తాన్ ఉన్నాయి. సో చైనా స్టార్ట్ చేసిన లేదా చైనా మ్యానుఫ్యాక్చర్ చేసిన VT-4 బ్యాటిల్ ట్యాంక్స్ అనే దానిని తమ కంట్రీ సైన్యంలో ప్రవేశపెట్టిన కంట్రీ ఏది అంటే దట్ ఈస్ అ పాకిస్తాన్. ఆప్షన్ డి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆబ్వియస్లీ నార్మల్గా కూడా మనకి తెలియకుండా చూస్తే ఆప్షన్స్ చూస్తే నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ నేపాల్, పాకిస్తాన్ ఉన్నాయి. చైనాకి పాకిస్తాన్కి నార్మల్గా బైలేటరల్ రిలేషన్స్ అనేవి కంపేర్ టు ఇండియా చాలా బాగున్నట్టు అండ్ చైనా ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ పాకిస్తాన్ కాబట్టి ఒక్కొక్కసారి ఈ ఆప్షన్ కూడా ఈజీగా మనం ఆన్సర్ గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫస్ట్ టైం ఇట్ ఈస్ టేకెన్ VT-4 బ్యాటిల్స్ ఇంటూ ఇట్స్ ఆర్మీ. తన సైన్యంలోకి పాకిస్తాన్ ఇది మొట్టమొదటిసారి కాదు ఇలాంటి VT-4 బ్యాటిల్ ట్యాంక్స్ని చైనా తరపు నుంచి తీసుకోవడం. ఎందుకంటే ఇది వరకు గతంలోనే T-59 అనే ఒక యుద్ధ ట్యాంక్ని, T-69 అనే ఒక యుద్ధ ట్యాంక్ని ఆల్రెడీ తన సైన్యంలో ప్రవేశపెట్టింది. ఇవి కూడా మనకి చైనా మ్యానుఫ్యాక్చర్ చేసినవి. అయితే ఇటీవల మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ VT-4 బ్యాటిల్ని సో పాకిస్తాన్ తిరిగి తన సైన్యంలో ప్రవేశపెట్టింది. సో ఫస్ట్ కంట్రీ థాయిలాండ్. యాక్చువల్గా థాయిలాండ్ దీన్ని ఇనిషియేట్ చేసింది. థాయిలాండ్ చైనా దగ్గర నుంచి ఈ VT-4 బ్యాటిల్ ట్యాంక్స్ని తన కంట్రీ సైన్యంలో ప్రవేశపెట్టింది, ఫస్ట్ కంట్రీ. సో థాయిలాండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైజీరియా, అందుకే ఆప్షన్స్లో కూడా మనకి నైజీరియా కనిపిస్తుంది. సో నైజీరియా సెకండ్ కంట్రీ. సో థర్డ్ కంట్రీ వచ్చేటప్పటికి ఏదంటే పాకిస్తాన్. అంటే చైనా యొక్క VT-4 బ్యాటిల్ ట్యాంక్స్ని కలిగి ఉన్న 3 దేశాలు ఏవి అంటే ఒకటి వచ్చేసి థాయిలాండ్ చెప్తాం, రెండోది వచ్చేసి నైజీరియా అండ్ మూడోది వచ్చేసి పాకిస్తాన్గా ఉన్నాయి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. బ్యాటిల్ ట్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇటీవల న్యూస్లో ఉంది, అంటే ఫిబ్రవరిలో న్యూస్లో ఉంది, భారతదేశంలోని థర్డ్ జనరేషన్ బ్యాటిల్ ట్యాంక్ని DRDO ఇండిజీనియస్ టెక్నాలజీతో రూపొందించింది. దాన్ని భారతదేశ సైన్యంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఏమని పేరు పెట్టారంటే అర్జున్. సో అర్జున్ బ్యాటిల్ ట్యాంక్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే భారతదేశానికి సంబంధించింది. సో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే DRDO. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. మళ్ళీ చూద్దాం. VT-4 అనేది ఆ బ్యాటిల్ ట్యాంక్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే చైనా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ VT-4 బ్యాటిల్ ట్యాంక్స్ని ఎన్ని కంట్రీస్ కలిగి ఉన్నాయంటే 3, ఒకటి థాయిలాండ్, 2 నైజీరియా అండ్ 3 పాకిస్తాన్. అలాగే బ్యాటిల్ ట్యాంక్స్ న్యూస్లో ఉన్న నేపథ్యంలో భారతదేశంలో థర్డ్ జనరేషన్ అండ్ DRDO స్వతహాగా నిర్మించిన సొంత టెక్నాలజీతో నిర్మించిన బ్యాటిల్ ట్యాంక్ ఏదైతే ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారో దాని పేరేంటి అని అడిగితే అర్జున్ బ్యాటిల్ ట్యాంక్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బ్యాటిల్ ట్యాంక్స్ న్యూస్. సో ఇది మనకి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
రీసెంట్లీ ఎల్ఐసి ఇండియా లాంచెస్ విచ్ స్కీమ్. సో ఈ కింది వాటిలో రీసెంట్గా ఎల్ఐసి ఇండియా ఏ స్కీమ్ని లాంచ్ చేసింది అని అడిగారు. సో ఆప్షన్స్లో బచ్తా ప్లస్, న్యూ భీమా బచ్తా అండ్ న్యూ జీవన్ ఆనంద్, సర్లా పెన్షన్. వాస్తవానికి చెప్పాలంటే ఈ 4 పథకాలు కూడా ఎల్ఐసినే లాంచ్ చేసింది. అయితే రీసెంట్గా లాంచ్ చేసిన పథకం మాత్రం ఏది అంటే సరళ పెన్షన్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఒక సింగిల్ ప్రీమియం ప్లాన్తో సరళ అనే పెన్షన్ని ఇటీవల ఎల్ఐసి లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మెయిన్ ఏంటి అంటే ఎవరైతే ఈ ప్రీమియం ప్లాన్ని తీసుకుంటారో వాళ్ళు సంవత్సరానికి దాదాపుగా 12,000 రూపాయలని పెన్షన్గా పొందుతారు. సో ఇది కూడా మనకి 3 కైండ్ ఆఫ్ ప్లాన్స్లో ఈ ఎల్ఐసి ఇవ్వనుంది. ఒకటి 1 మంత్కి పొందే పెన్షన్గా, ఒకటి 3 మంత్స్కి పొందే పెన్షన్గా, ఒకటి 6 మంత్స్కి పొందే పెన్షన్గా, లేదా సంవత్సరానికి పొందే పెన్షన్గా 1000, 3000, 6000, 12,000 రూపీస్. సో ఇలా రకరకాల స్టెప్స్తో పెన్షన్ని అందించేందుకు దట్టు ఏ సంవత్సరాల వాళ్ళకి అంటే 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు సింగిల్ ప్రీమియం ప్లాన్తో ఎవరైతే సరళ పెన్షన్ని ఆప్ట్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఎల్ఐసి ఇలాంటి పెన్షన్ పథకాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ సరళ పెన్షన్. అలాగే ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ముంబై. ఆల్రెడీ మీకు తెలుసు ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. అది ఇటీవల ప్రవేశపెట్టిన పథకం సరళ పెన్షన్. అంటే 2 రకాలుగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నవి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ముంబై కేంద్రంగా పనిచేసే ఎల్ఐసి సరళ అనే పెన్షన్ని స్టార్ట్ చేసింది. అలాగే 1994 వడోదరాలో ఎస్టాబ్లిష్ చేసిన ఐసిఐసిఐ బ్యాంక్ జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సెల్యూట్ టు డాక్టర్స్ అనే ప్లాట్ఫామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 ఒక డిఫరెంట్ జోనర్స్లో స్టార్ట్ చేసిన పథకాలుగా చెప్పొచ్చు లేదా ప్రోగ్రామ్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అల్జీరియా. అల్జీరియా నూతన ప్రధానిగా ఈ క్రింది వాణిలో ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసి రోబర్ట్ ఎబెల్లా అని ఉంది. సో రోబర్ట్ ఎబెల్లా ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పపు న్యూగిని. సో పపు న్యూగినికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది రోబర్ట్ ఎబెల్లా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జేమ్స్ మెరాపే. సో జేమ్స్ మెరాపే ఇప్పుడు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మాల్టా. మాల్టా అనే కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఈయన. సో నెక్స్ట్ ఆండ్రూ హోల్నెస్. సో ఆండ్రూ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమైకా. జమైకా కంట్రీకి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఆండ్రూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అమన్ బెనాబ్దేర్ రెహమాన్. అమన్ బెనాబ్దేర్ రెహమాన్ నూతన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అల్జీరియాగా ఇటీవల ఎన్నిక కావడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అమన్ బెనాబ్దేర్ రెహమాన్ ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అల్జీరియా. అలాగే అల్జీరియా కంట్రీ యొక్క మనకి క్యాపిటల్ ఏది అంటే అల్జీరీస్. అండ్ యాజ్ వెల్ యాజ్ అ కరెన్సీ ఏది అంటే అల్జీరియన్ దినార్. అల్జీరియన్ దినార్ అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. అల్జీరీస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ అల్జీరియా. దానికి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైంది మనకి అమన్ బెనాబ్దేర్ రెహమాన్. సో ఇటీవల అల్జీరియాలో పొలిటికల్ క్రైసిస్ అనేవి కొనసాగుతున్నాయి. 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాల్లో చూసుకుంటే అల్జీరియా ఎక్కువగా 3 విషయాల వల్ల కరెంట్ అఫైర్స్లో కనిపిస్తుంది. ఒకటి 2019లో అల్జీరియా ఎక్కువగా వార్తల్లో కనిపించడానికి కారణం సౌత్ ఆఫ్రికన్ చీతాస్. సౌత్ ఆఫ్రికన్ చీతాస్ చాలా అరుదుగా ఉంటాయి ప్రపంచంలో. అలాంటి చీతాస్ని, అలాంటి చిరుతపులుల్ని మనకి అల్జీరియాలోని కొన్ని నేషనల్ పార్క్స్లో కనుగొనడం జరిగింది. సో అప్పుడు ఆ న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల అల్జీరియా 2019లో న్యూస్లో ఉంది. నెక్స్ట్ అల్జీరియా 2020లో న్యూస్లో ఉండడానికి కారణం పొలిటికల్ క్రైసిస్ అని చెప్పొచ్చు. 2020 నుంచి రాజకీయ సంక్షోభం అనేది అల్జీరియాలో కొనసాగుతుంది. సో దానివల్ల న్యూస్లో ఉంది. తిరిగి 2021లో అల్జీరియా న్యూస్లో ఉండడానికి కారణం నూతన ప్రైమ్ మినిస్టర్గా మనకి ఎవరైతే అమన్ బెనాబ్దేర్ రెహమాన్ ఉన్నారో ఆయన ఎన్నిక కావడం జరిగింది. సో ఈ 4 కంట్రీస్. జమైకా క్యాపిటల్ వచ్చేసి కింగ్స్టన్, ఆల్రెడీ మీకు తెలుసు. దానికి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆండ్రూ హోల్సన్. అండ్ మెరాపే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మాల్టా. అండ్ పపు న్యూగినీకి రాబర్ట్ ఎబెల్లా ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021. సో 2021 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి 23rd, 22, 21 అండ్ 20 ఉన్నాయి. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 20. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో భారతదేశం యొక్క ర్యాంక్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021లో ఎంత అంటే 20. అలాగే టాప్ కంట్రీస్గా ఏమున్నాయంటే ఆల్రెడీ మీకు తెలుసు. టాప్ కంట్రీస్గా ఫస్ట్ది యుఎస్ఏ ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి యూకే ఉంది, అండ్ థర్డ్ వచ్చేసి ఇజ్రాయెల్
న్యూట్రల్ కంట్రీలు టాప్ 3 కంట్రీస్గా నిలిచాయి. అండ్ 4th వచ్చేటప్పటికి కెనడా కంట్రీ ఆ ప్లేస్ని దక్కించుకుంది. అండ్ 5th వచ్చేటప్పటికి జర్మనీ. సో టాప్ 5 కంట్రీస్ ఇన్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టంలో యుఎస్, యూకే, ఇజ్రాయెల్, కెనడా, జర్మనీ. ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ ఈ సూచికలో 2 కేటగిరీస్లో ర్యాంక్స్ అనేవి ఇవ్వబడతాయి. ఒకటి ప్రపంచంలోని దేశాల వ్యాప్తంగా అంటే నేషన్ వైడ్గా ర్యాంక్ ఇస్తారు. అండ్ సిటీస్ వైడ్గా బెస్ట్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి నేషన్స్ వైడ్గా చూసుకుంటే ఫస్ట్ టాప్ 3లో మనకి యుఎస్, యూకే, ఇజ్రాయెల్ ఉన్నాయి. అలాగే భారతదేశం యొక్క ర్యాంక్ చూసుకుంటే 20గా ఉంది. భారతదేశంలోని ఏ సిటీస్ మనకి ఈ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్లో చోటు సంపాదించుకున్నాయి అంటే ఒకటి వచ్చేసి ముంబై అండ్ రెండోది న్యూఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ బెంగళూరు. ఈ 3 ప్రదేశాలు కూడా గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్లో చోటు తగ్గించుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి వచ్చేటప్పటికి మనకి టాప్ 10th సిటీగా ఈ ర్యాంక్ని సంపాదించుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ వచ్చేసి టాప్ 14th మనకి ర్యాంక్ని సంపాదించుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ముంబై వచ్చేటప్పటికి టాప్ 16th సో ప్లేస్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఇవి బెంగళూరు, న్యూఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ముంబై ఈ సిటీస్ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టంలో చోటు సంపాదించుకున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి అకార్డింగ్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్ విచ్ సిటీ హ్యాస్ బికమ్ ద సిటీ విత్ ద లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా ఇన్ మహారాష్ట్ర. ఈ క్రింది వాటిలో ఏది ఇటీవల మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం మహారాష్ట్రలోనే లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియాని కలిగి ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో పూణే, థానే, నాగ్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ముంబై. సో ఆన్సర్ వచ్చేసి పూణే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అకార్డింగ్ టు దట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం మహారాష్ట్రలో అతిపెద్ద భౌగోళిక స్వరూపం కలిగి ఉన్న ప్రదేశం లేదా లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా కింద పూణే ఉంది. ఎందుకంటే ఇది వరకు మనకి బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఏరియా యొక్క వైశాల్యం ఎంత అంటే 440 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మహారాష్ట్రలోనే లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా కలిగి ఉన్న ప్రదేశంగా గుర్తించబడింది. అయితే రీసెంట్గా పూణేలో కొన్ని విలేజెస్ని దాదాపుగా 23 విలేజెస్ని వరకు దీనికి అటాచ్ చేయడంతో ఇది 516.18 స్క్వేర్ కిలోమీటర్స్. సో 516.18 స్క్వేర్ కిలోమీటర్స్తో పూణే మహారాష్ట్రలోనే లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా కింద సో మనకి స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ పూణే. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which country army has inducted 12 indigenously designed short span bridging system? సో ఈ క్రింది వాటిలో ఏ కంట్రీ ఇటీవల సొంత టెక్నాలజీతో షార్ట్ స్పాన్ 12 బ్రిడ్జింగ్ సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో యుఎస్ఏ, ఇజ్రాయెల్, రష్యా, ఇండియా. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం, ఇండియా. సో ఇండియా షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్స్ అనే దాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ట్రయల్స్ని ఢిల్లీలో ఇదివరకు నిర్వహించడం జరిగింది ఇటీవల. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రిడ్జింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఎందుకంటే జనరల్గా మనకి వెస్టర్న్ బోర్డర్ అంతా కూడా పాకిస్తాన్తో ఆక్యుపై చేసుకుని ఉంది. సో పాకిస్తాన్ వైపు ఉన్న వెస్టర్న్ బోర్డర్, ఇండియా యొక్క వెస్టర్న్ సరిహద్దు ఏదైతే ఉందో సో ఈ సరిహద్దు దగ్గరికి జనరల్గా రోడ్డు వే ద్వారా అంటే రోడ్డు మార్గం ద్వారా ట్యాంక్స్ని కానీ మిసైల్స్ని కానీ వెపన్స్ని కానీ సో ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో మోస్ట్లీ రోడ్ వేస్ ద్వారా ఈ బోర్డర్ దగ్గరికి చేరుతాయి. అయితే ఈ రోడ్ వేస్లో మనకి ఏం అటాచ్ అయ్యి ఉంటాయంటే ఒక్కొక్కసారి రివర్స్ అటాచ్ అయ్యి ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి కెనాల్స్ అటాచ్ అయ్యి ఉంటాయి, ఒక్కొక్కసారి లేక్స్ ఉంటాయి. సో ఇలాంటి జాగ్రఫికల్ అబ్స్టాకిల్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్, కెనాల్స్ లేకపోతే నెక్స్ట్ లేక్స్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తూ సో ఆ ట్యాంక్స్ని వెపన్స్ని మిసైల్స్ని రోడ్ వేస్ ద్వారా బోర్డర్కి చేరవేయగలిగే సిస్టాన్ని బ్రిడ్జ్ సిస్టమ్ అంటాం. అలాంటి బ్రిడ్జ్ సిస్టమ్ని డిఫెన్స్కి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం అండ్ డిఆర్డిఓ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని ఆర్గనైజేషన్స్ యొక్క సహాయంతో ఇటీవల ఇండియా నిర్మించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఇటీవలే 3rd జనరేషన్ బ్యాటిల్ ట్యాంక్ అనేది ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసింది డిఆర్డిఓ యొక్క సహాయంతో. దాని పేరు అర్జున్ అని. అర్జున్ బ్యాటిల్ ట్యాంక్ 68 టన్స్ ఉంటుంది. దాన్ని కూడా వెస్టర్న్ బోర్డర్కి ఈ
బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా చేరవేనున్నారు. సో దట్ ఈస్ అ మెయిన్ న్యూస్. ఒకవేళ కనుక అంటే ఇది 2023కి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. సో ఇట్స్ అ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. కంప్లీట్గా అవ్వడానికి 2023 ఇయర్ అనేది పడుతుంది. ఒకవేళ 2023కి కనుక ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్లు సక్సెస్ అయితే దాని తర్వాత మౌంటైన్ ఫుట్ బ్రిడ్జ్ సిస్టమ్ అనే దాన్ని కూడా DRDO సో మొదలు పెట్టడానికి రెడీగా ఉంది. ఈ రెండు కూడా డిఫెన్స్ సిస్టంలో ఒక న్యూ కైండ్ ఆఫ్ జోనర్గా ఏర్పడతాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కరెంట్ అఫైర్స్ మటుకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల DRDO ఏదైతే మనకి స్టార్ట్ చేసిందో షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్ని, దీన్ని ట్రయల్ రన్ ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీలో. లేదా ప్రపంచంలో మనకి ఏ కంట్రీ ఇటీవల షార్ట్ స్పాన్ బ్రిడ్జ్ సిస్టమ్ని నిర్వహించింది అంటే దట్ ఈస్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has become the first Indian female swimmer to qualify for the 2021 టోక్యో ఒలింపిక్స్? 2021 టోక్యో ఒలింపిక్స్కి ఈ క్రింది వాణిలో ఏ ఫీమేల్ స్విమ్మర్ క్వాలిఫై అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వచ్చేటప్పటికి భక్తి శర్మ అని చెప్పేసి ఉన్నారు. భక్తి శర్మ కూడా ఇండియాలో చాలా ఫేమస్ స్విమ్మర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ముంబైకి చెందిన వ్యక్తి ఈమె. సో అండ్ ఈమె యొక్క రికార్డ్ ఏంటంటే అట్లాంటిక్ వాటర్స్ అనే విభాగంలో జనరల్గా స్విమ్మింగ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి. అట్లాంటిక్ వాటర్ ఛాంపియన్షిప్లో ఏషియా నుంచి ఫస్ట్ విమెన్ అండ్ ప్రపంచంలోనే యంగెస్ట్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియాస్ ఫస్ట్ విమెన్గా రికార్డు సాధించింది. అండ్ అట్లాంటిక్ వాటర్ ఛాంపియన్షిప్ని కూడా తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే ముంబైకి చెందిన భక్తి శర్మ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శివానీ కటారియా అని ఉంది. సో శివానీ కటారియా అనే పర్సన్ మనకి హర్యానాకి చెందిన వ్యక్తి. జనరల్గా మనకి తెలుసు స్విమ్మింగ్లో బటర్ఫ్లై స్ట్రోక్ అంటాం, బ్యాక్ స్ట్రోక్ అంటాం, ఫ్రీ స్టైల్ అంటాం, సో లేదా డిఫరెంట్ డాల్ఫిన్ కిక్ స్ట్రోక్ అంటాం. సో ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అయితే భారతదేశంలో ఫ్రీ స్టైలింగ్ స్విమ్మింగ్ విభాగంలో చాలా ఫేమస్ అయిన పర్సన్గా శివానీని చెప్పొచ్చు ఫ్రమ్ హర్యానా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శిఖా టండన్, ఈమె బెంగళూరుకి చెందిన ప్రముఖ స్విమ్మర్ అండ్ అర్జున్ అవార్డు గ్రహీత కూడా. స్విమ్మింగ్ విభాగంలో కాంట్రిబ్యూట్ చేసినందుకు ఈమెకి అర్జున్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి మనా పటేల్. సో మనా పటేల్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. ఈమె 2021 టోక్యో ఒలింపిక్స్కి ఎన్నిక అవడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 2021 ఒలింపిక్స్కి సెలెక్ట్ అయిన ఫస్ట్ ఫీమేల్ స్విమ్మర్ ఎవరు అంటే మనా పటేల్. లేదా మనా పటేల్ ఇటీవల వార్తల్లో నిలిచారు, భారత ప్రముఖ స్విమ్మర్. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వన్ చూద్దాం. Where is the Dasturabad Reserve Forest which was seen in the news recently? Dasturabad Reserve Forest అనేది ఇటీవల న్యూస్లో కనిపించింది. అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. వార్తల్లో కనిపించడానికి కారణం బ్యారన్ ల్యాండ్స్ అంటాం. అంటే ఈ ఫారెస్ట్ రిజర్వ్లో ఎక్కడైతే బంజరు భూములుగా కొంత ప్రాంతం ఉండిపోయిందో అలాంటి ప్రాంతాన్ని గ్రీనరీగా మార్చడమే కాకుండా సో కొన్ని జంతువులు అంటే మంకీస్ కావచ్చు, లేకపోతే వైల్డ్ యానిమల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ కావచ్చు. సో అవన్నీ కూడా అక్కడ సర్వైవ్ అయ్యేలాగా ఈ ప్రాంతం తీర్చిదిద్దబడింది 2014 నుంచి ఇప్పటి వరకు చేసిన కాంట్రిబ్యూషన్ వల్ల. సో అందుకని చెప్పి న్యూస్లో ఉంది. అలాంటి దస్తూరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్ అండ్ తెలంగాణ. సో యాక్చువల్గా మనకి తెలంగాణలో 2 ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, పులుల సంరక్షణ కేంద్రాలు అంటాం. ఒకటి కావల్ టైగర్ రిజర్వ్ అంటాం. సో కావల్ టైగర్ రిజర్వ్ అనేది మనకి తెలంగాణలోనే ఉంది. ఇంకోటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఈ రెండు కూడా మనకి తెలంగాణలోనే ఉన్నాయి. అయితే కావల్ టైగర్ రిజర్వ్లో ఒక బఫర్ కోర్ ఏరియా అయినా అంటే దీంట్లోనే వన్ ఆఫ్ ద ప్రాంతంగా ఉండే దస్తూరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది డెవలప్మెంట్ వల్ల న్యూస్లో ఉంది. కాబట్టి అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తెలంగాణకి. టైగర్ రిజర్వ్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఇటీవల భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ని ఎన్ని వాటిగా గుర్తించారు అంటే 52. టోటల్గా 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మొట్టమొదటి దాన్ని ఉత్తరాఖండ్లో రికగ్నైజ్ చేస్తే 52nd లేదా లేటెస్ట్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఉత్తరాఖండ్లో రాజస్థాన్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఉత్తరాఖండ్ అండ్ 52nd వచ్చేసి రాజస్థాన్లో. అయితే ఇక్కడ మనకి బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఉన్నాయి కాబట్టి ఛత్తీస్గఢ్లో ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్గా ఇంద్రావతి అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఇంపార్టెంట్గా 2 టైగర్ రిజర్వ్స్, 2 పులుల సంరక్షణ కేంద్రాలే ఉన్నాయి. ఒకటి ఇంద్రావతి అనేది, ఇంకొకటి వచ్చేసి మనకి సీతా నది టైగర్ రిజర్వ్.
సీతా నది టైగర్ రిజర్వ్ అనేది కూడా మనకి ఛత్తీస్గఢ్లో ఉంది. అంటే ఇటీవల వార్తల్లో నిలిచిన ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అన్న, ఇటీవల వార్తల్లో నిలిచిన సీతా నది టైగర్ రిజర్వ్ అన్న, సో అది ఛత్తీస్గఢ్కి సంబంధించిందే అయి ఉంటుంది. అలాగే మహారాష్ట్రకి సంబంధించిన పులుల సంరక్షణ కేంద్రం ఏది అంటే మేల్ఘాట్. సో మేల్ఘాట్ అనే పులుల సంరక్షణ కేంద్రం మహారాష్ట్రకి సంబంధించింది. అలాగే బీహార్కి సంబంధించిన పులుల సంరక్షణ కేంద్రం ఏది అంటే వాల్మీకి. అంటే టోటల్గా 52 టైగర్ రిజర్వ్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. జిమ్ కార్బెట్ భారతదేశంలోనే ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్గా ఉంది. బీహార్లో వాల్మీకి నేషనల్ టైగర్ రిజర్వ్ అనేది ఉంటే, అలాగే మహారాష్ట్రలో మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది. ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి పులుల సంరక్షణ కేంద్రం చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అలాగే తెలంగాణలో అమ్రాబాద్ అనే టైగర్ రిజర్వ్ ఫేమస్గా చెప్పొచ్చు. ఇవన్నీ జీకే ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇటీవల దస్తూరాబాద్ ప్లేస్ మాత్రం న్యూస్లో ఉంది కాబట్టి అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అయిందంటే అది తెలంగాణ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్? సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్ ఏదైతే ఉందో, సో దాని యొక్క థీమ్, ఇది వృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. కోఆపరేటివ్స్ ఆల్ ఆఫ్ ద వరల్డ్, సస్టైనబుల్ సొసైటీస్ త్రూ కార్పొరేషన్, కోఆపరేటివ్స్ ఫర్ ద డిసెంట్ వర్క్ అండ్ రీబిల్డ్ బెటర్ టుగెదర్. సో ఆన్సర్ వచ్చేసి రీబిల్డ్ బెటర్ టుగెదర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. 2021 ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ యొక్క థీమ్ వచ్చి మనకి రీబిల్డ్ బెటర్ టుగెదర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ అవార్డెడ్ టు ద 2020 సో కువెంపు రాష్ట్రీయ పురస్కార్. కువెంపు రాష్ట్రీయ పురస్కార్ 2020 అనేది ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో మీనా కన్నదస్వామి అండ్ నెక్స్ట్ కృష్ణ మెహరోత్రా, నెక్స్ట్ రాజేంద్ర కిషోర్ పాండా అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలన్. ఆన్సర్ వచ్చేసి మనకి రాజేంద్ర కిషోర్ పాండా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో యాక్చువల్గా మనకి కువెంపు అనే పర్సన్ చాలా ప్రముఖ రచయితగా చెప్పచ్చు భారతదేశంలోనే. సో ఆయన పేరు మీద 2013లో సో కువెంపు ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఈ అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేసింది. భారతదేశంలోని ఇండియన్ లాంగ్వేజెస్, ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్, భారత అధికార భాషల్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో, ముఖ్యంగా కన్నడ, మలయాళం, తమిళ్, ఒడిస్సా, తెలుగు లాంటి భాషల్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో అలాంటి రచయితని గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ఈ కువెంపు రాష్ట్రీయ పురస్కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రముఖ ఒడియా రచయిత లేదా ఒడిస్సాకి చెందిన రచయిత అయిన రాజేంద్ర కిషోర్ పాండా గారికి సో ఈ అవార్డు దక్కడం జరిగింది. ఆల్రెడీ ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు కానీ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వివిధ ప్రముఖమైన అవార్డ్స్ కానీ ఆల్రెడీ దక్కాయి. సో అయితే ఈ సంవత్సరం ఈయనకి కువెంపు రాష్ట్రీయ పురస్కారం అవార్డు అనేది వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అంటే ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. సో ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి 5 లక్షల క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది. ఎన్ని లక్షలు అంటే 5 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక సిల్వర్ మెడల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వెండి మెడల్ని యాజ్ వెల్ యాజ్ 5 లక్షల రూపాయలని బహుమతిగా ఈ అవార్డులో ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ కువెంపు రాష్ట్రీయ పురస్కార్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Which state or union territory energy development agency is planning to install 5,000 solar power pumps under PM kusum scheme? ఆల్రెడీ మనకి ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ గురించి తెలుసు. సో ఇదేంటి అంటే సోలార్ ఎనర్జీని యూజ్ చేసి అగ్రికల్చర్ రంగంలో ముఖ్యంగా మనకి ఏదైతే ఎనర్జీ రంగం ఉందో సో దాన్ని డెవలప్ చేయడానికి సో మనం ఈ స్కీమ్ని PM కుసుమ్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందని మనకి తెలుసు. అయితే దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇలాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్స్ వాలంటీర్గా ముందుకు వచ్చాయని. అయితే ఇటీవల ఈ PM కుసుమ్ అనే స్కీము 5,000 సోలార్ పంప్స్ని ఏవైతే ఉన్నాయో సో వాటిని ఏ ప్రాంతంలో ఇన్స్టాల్ చేయడం కోసం అని చెప్పేసి నిర్ణయించుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. సో PM కుసుమ్ పథకం కింద 5,000 సోలార్ పవర్ పంప్స్ని జమ్మూ కాశ్మీర్లో ఇన్స్టాల్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ తరచూ న్యూస్లో ఉండడం జరుగుతుంది. ఒకటి హోస్లా అనే దాని వల్ల, విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి హోస్లా అనే దాని వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ అనే న్యూస్లోకి రావడం జరిగింది. ఎయిర్ బేస్ వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. ఫెస్టివల్ వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. సో అలాగే రీసెంట్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏదైతే మనకి షార్ట్ బ్రిడ్జెస్ స్కీమ్ అని చెప్పేసి DRDO డిఫెన్స్ వాళ్ళు డెవలప్ చేశారు అని చెప్పేసి సో అది కూడా ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్కి ఇండైరెక్ట్గా లింక్ అయి ఉంది కాబట్టి ఇది పలుసార్లు న్యూస్లో ఉందని చెప్పొచ్చు. సో PM కుసుమ్ 5,000 సోలార్ పవర్ పంప్స్ అండర్ ఏమంటారు ఈ స్కీమ్ అనేది ఎక్కడ స్టార్ట్ కాబోతుంది అంటే జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వచ్చేటప్పటికి దివస్ కా కరావాస్తా నేషనల్ పార్క్ విచ్ వాజ్ సీన్ న్యూస్ రీసెంట్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. సో మనకి ఏదైతే కరావాస్తా నేషనల్ పార్క్ ఉందో ఇటీవల మనకి న్యూస్లో కనిపించింది. అయితే అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. బల్గేరియా, సెర్బియా, క్రొయేషియా, అల్బేనియా. సో ఆన్సర్ వచ్చేసి అల్బేనియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో ఇటీవల వార్తల్లో కనిపించిన దివాస్కా కరావాస్తా అనే నేషనల్ పార్క్ మనకి అల్బేనియా ప్రాంతంలో ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్? సో ఉత్తరాఖండ్ యొక్క న్యూ చీఫ్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ మనోజ్ రావత్, ఆప్షన్ బి పుష్కర్ సింగ్ ధామి, అండ్ నెక్స్ట్ వన్ భరత్ సింగ్ చౌదరి, గోపాల్ సింగ్ రావత్. సో ఆన్సర్ వచ్చేసి మనకి పుష్కర్ సింగ్ ధామి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ తిరాత్ సింగ్ రావత్ రెజిగ్నేషన్ ఇచ్చి ఉన్నారు, రాజీనామా ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో నూతన న్యూ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి పుష్కర్ సింగ్ ధామి. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ గ్రోయింగ్ అప్ బిడెన్? సో గ్రోయింగ్ అప్ బిడెన్ అనే బుక్ని ఎవరు రచించారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి జో బిడెన్, వలెరీ బిడెన్ ఓవెన్స్, అండ్ నెక్స్ట్ బరక్ ఒబామా అండ్ రోమిలా థాపర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏదైతే బిడెన్ ఓవెన్స్ అని ఉన్నారో వలెరీ బిడెన్ ఓవెన్స్, సో ఈయన రాసిన బుక్ అది గ్రోయింగ్ అప్ బిడెన్ అనే బుక్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, బాగ్రామ్ ఎయిర్ బేస్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? బాగ్రామ్ అనే ఎయిర్ బేస్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అది ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. యుఎస్ఏ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా. బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది యుఎస్ఏ, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన విషయమే అయినా ఈ ప్రాంతం అనేది ఎక్కడుందంటే ఆఫ్ఘనిస్తాన్లో. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో చాలా సంక్షోభాలు జరిగాయి. దాంట్లో తాలిబన్స్ ఒకటేనా ఆల్రెడీ మనకి తెలుసు. సో తాలిబన్స్కి ఆఫ్ఘనిస్తాన్ యొక్క గవర్నమెంట్కి మధ్య ఏవైతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయో, సో ఆ టైంలో యుఎస్ఏ ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు, నాటో మిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని తిరిగి నిలబెట్టడం కోసం, తాలిబన్స్ యొక్క చర్యల్ని కట్టడించడం కోసం సో ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యాయి. 2 decades నుంచి కూడా అవి అక్కడే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో యుఎస్ఏ ఆర్మీ బేస్ క్యాంప్ అనేది ఎక్కడ సెటిల్ చేసింది అంటే బాగ్రామ్ ఎయిర్ బేస్లో. అలాంటి యుఎస్ఏ ఆర్మీ బేస్ బాగ్రామ్ ఎయిర్ బేస్లో ఎక్కడైతే ఉందో దానిని ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ తిరిగి తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది న్యూస్లో ఉంది. సో జనరల్గా ఆఫ్ఘనిస్తాన్ అనేది జో బైడెన్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే జో బైడెన్ వచ్చిన కొద్ది రోజులకే నాటో సంస్థలు కావచ్చు, నాటో మిలిటరీ ఎలియన్స్ కావచ్చు, లేకపోతే యుఎస్ ఫోర్సెస్ కావచ్చు, ఆ రెండు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగి విరమిస్తాము అని చెప్పేసి జో బైడెన్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కరెంట్ అఫైర్స్లోకి వచ్చాయి. అండ్ గత కొద్ది కాలంగా ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో, కాబూల్ దగ్గర కొన్ని ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ అనేది న్యూస్లోకి వచ్చింది. అండ్ థర్డ్ వన్, ఇటీవల యుఎస్ఏ 3 సంవత్సరాల నుంచి ఆర్మీ ఎయిర్ బేస్గా ఏదైతే బాగ్రామ్ ఎయిర్ బేస్ ఎంచుకుందో దాన్ని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా తన చేతుల్లోకి తెచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బాగ్రామ్ ఎయిర్ బేస్ ఫ్రమ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. According to a global survey, which country has founded the most stressful city to live? So మనకి గ్లోబల్ సర్వే ప్రకారం ఏ సిటీ మోస్ట్ స్ట్రెస్ఫుల్ సిటీ కింద సో రికగ్నైజ్ చేయబడింది అని అడిగారు. ఢిల్లీ, నెక్స్ట్ హెల్సింకి అండ్ బర్న్ అండ్ ముంబై. ఆన్సర్ వచ్చేసి ముంబై ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో గ్లోబల్ సర్వే ప్రకారం మోస్ట్ స్ట్రెస్ఫుల్ సిటీ కింద మనకి లిస్ట్లోకి వచ్చింది ఏది అంటే టాప్ సిటీ, దట్ ఈస్ అ ముంబై. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.